జై గురుదేవ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిపా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. పరమాత్మ స్వరూపులారా, ఈరోజు శాకాహార సదస్సు. ఈ కార్యక్రమానికి సూత్రధారి బిడ్డ ఆచార్య శ్రీనివాసు వారి శ్రీమతి. ఆ దంపతులకు ముందుగా నేను శుభాశీస్సులు అందజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఆధ్యాత్మిక రత్నాలు, పుష్పగుచ్చాలు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చినటువంటి ఆహుతులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా రవీంద్ర భారతిలోకి అడుగుపెట్టే అవకాశం కలిగింది. అందున రోజా గారు లాంటి సోదరి పక్కన కూర్చున్న అవకాశం కలిగింది. అందుకు నేను ఒక రకంగా ఆనందిస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో అనుకున్నాను. అయితే మన యాంకర్ గారు ఒక మాట చెప్పారు, వెజిటేరియన్ ఫుడ్ అండ్ స్పిరిచువాలిటీ అన్నారు. దాని గురించి 2 మాటలు చెప్తాను. ప్రేమాత్మ స్వరూపులారా, నేను ఒక సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. వెనుకబాటుతనం, పేదరికం, భయంకరమైన జబ్బులు, అతి భయంకరమైన జబ్బులు, మామూలు కాదు. ఆ తర్వాత మనోప్రవృత్తిలో తమోగుణం, రజోగుణం. ఒక నెగిటివ్ పిక్చర్తో నా లైఫ్ స్టార్ట్ అయింది. కష్టపడి చదువుకొని ఎంఎస్సి పాస్ అయ్యి ఒక లెక్చరర్గా చిలకలూరుపేటలో వృత్తిలోకి ప్రవేశించినప్పటికీ జబ్బులు వెంటాడుతూ ఉన్నాయి. దానికి తోడు హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్టు భావాలు. నా జీవితం అంతా ఒక విశ్వవలయంలో ఇరుక్కొని పోయింది. అటువంటి తరుణంలో నేను ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించాను. దానికి మూల కారణం ఏంటంటే, స్వామి అభేదానంద ఒక వాక్యం చెప్పారు. స్వామి అభేదానంద, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. సున్నితమైన, సూక్ష్మమైనటువంటి, అనంతమైనటువంటి మేధస్సుతోటి క్రొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నారు. ప్రతి మనిషికి 3 భయాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ ఫోబియా, 2 డిసీజ్ ఫోబియా, 3 డెత్ ఫోబియా. డెత్ ఫోబియా చాలా ప్రమాదకరమైంది. రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో ఉండాలి, నా కుటుంబానికి న్యాయం చేయాలి, వృత్తికి న్యాయం చేయాలనే భావంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది. నా ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో నాలో వచ్చినటువంటి మార్పును క్లుప్తంగా చెప్తాను. నాకున్న డిసీజెస్ ఏమిటంటే, 1 ఎనీమియా, 2 హెవీ కాన్స్టిపేషన్, తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్, సోరియాసిస్. యోగాలోకి చేరిన తర్వాత పెరాలసిస్ వచ్చింది. యోగాలోకి చేరిన తర్వాత 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. 2000 సంవత్సరం పెరాలసిస్ వచ్చింది, బెల్స్ పాలసీ. వీటిని అధిగమించే క్రమంలో
నేను 3 అంశాలు మనసులో పెట్టుకున్నాను. ఒకటి అన్నమయ కోశం, 2 ఆనందమయ కోశం, 3 ఆత్మమయ కోశం. ఆనందమయ కోశానికి ఆత్మమయ కోశానికి మూలం ఏంటంటే అన్నమయ కోశం. ఆ అన్నమయ కోశ శుద్ధికి అవసరమైందే శాకాహారం. అంటే అన్నమయ కోశం శుద్ధి కాకుండా ఆనందమయ కోశానికి వెళ్ళలేరు, ఆనందమయ కోశం శుద్ధి కాకుండా ఆత్మయ కోశానికి వెళ్ళలేరు. ఈ మహాప్రస్థానంలో చాలా ఘర్షణ పడ్డా. సంస్థను స్థాపించాను, గురూజీల సంఖ్య పెంచాను, తర్వాత మెడికల్ టెక్నాలజీ ఒకటి తయారు చేశాను, ఉద్యోగానికి జాబ్కి రిజైన్ చేశాను. 100,000 మంది వస్తున్నారు, కానీ నాలో చేంజ్ రాలే. ఆహార నియమాల ద్వారా కొంతవరకు లబ్ధి పొందిన మాట వాస్తవమే, కానీ పరిపూర్ణత్వం రాలేదు. ఎక్కడ లోపం జరుగుతుంది, మూల కారణం ఏంటి, బయటపడే మార్గం ఏమిటి? ఉద్యోగానికి రాజీనామా చేశా కాబట్టి సంస్థ ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయితే నా పరువు ఏమైపోతుంది? ఈ విధంగా ఆలోచించుకుంటూ ఒకసారి ఆధ్యాత్మికతల లోపలికి వెళితే నాకు ఎడారిలో ఒయాసిస్లాగా ఎండిపోతున్న చేను మీద వర్షం పడ్డట్టుగా ఉపనిషత్తులు 2009 సంవత్సరం ఉపనిషత్తుల్లోకి వెళ్ళిన తర్వాత, వేదాలలోకి వెళ్ళిన తర్వాత, ఇందాక జొన్నమిత్తులు గారు చెప్పినట్టుగా వేదాలలో లేనిది ఏమీ లేదు. వేదాలను గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. దానిలోకి వెళ్ళి కోర్సులు డిజైన్ చేసుకుంటూ ముందుకొస్తే 2012 వరకు నేను సఫర్ అయ్యా జబ్బులతోటి, కంటిన్యూస్గా వస్తూనే ఉంది. 2015 సంవత్సరంలో నా జీవితంలో 3 మిరకల్స్ జరిగాయి. ఒకటి, 2015 వరకు నేను స్పెడ్స్ వాడాను, కళ్ళకి కళ్ళజోడు వాడాను. 2015 తర్వాత కళ్ళజోడు తీసేసా. సైట్ పెరగకుండా చేసుకోవచ్చు, సైట్ రాకుండా చేసుకోవచ్చు, కానీ నాకు వచ్చిన సైట్ తగ్గింది. దీని మీద నేను డాక్టర్లని సంప్రదిస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మరలా మీకు వచ్చుద్దండి అని అన్నారు. ఎంతకాలానికి వచ్చుద్దంటే 1 ఇయర్ తర్వాత మీకు రావచ్చు అన్నారు. అందుకని 2018 సంవత్సరం వరకు దాన్ని డిక్లేర్ చేయలే నేను. రెండవది, వీపు మీద ఒక ట్యూమర్ ఉంది, దాన్ని లిపోమా అంటారు, హార్మ్లెస్ ట్యూమర్. అది పెరగటం లేదు, తగ్గటం లేదు. దాన్ని నేను పట్టించుకోలేదు కూడా. నా మనసులో ఏముందంటే, భౌతిక ఆరోగ్యం పొందాలంటే అది కూడా పోవాలి కదా, మెడిసిన్స్ వాడకుండా. అది పోతే పబ్లిక్లోకి వెళదాం, చెప్దాం, పోకపోతే నోరు మూసుకుందాం, అనవసరంగా ఎందుకు ఆర్భాటం చేసుకోవటం అని చెప్పి అనుకున్నాను. బిడ్డలారా, 2018 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఒక్కసారిగా ఆ ట్యూమరు బాగా మెత్తగా తయారై బ్లడ్ మొత్తం బయటకు వచ్చి ట్యూమర్ క్యూర్ అయిపోయింది. ఇంకొక విషయం చెప్తున్నాను. మా ఫాదర్కి బాల్డ్ హెడ్ ఉంది, బట్టతల ఉంది. 2015 సంవత్సరం నాకు కొంచెం కాలు ఫ్రాక్చర్ అయితే డాక్టర్లు ఏం చేశారంటే, కొంచెం అత్యుత్సాహంతో 12 యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి బదులుగా 16 ఇచ్చారు. జుట్టు 60% పోయింది. వెంటనే కళ్ళు మూసుకుంటే, మా నాన్నగారికి బాల్డ్ హెడ్ ఉంది, నాకు ఇప్పుడు జుట్టు ఊడిపోయింది కాబట్టి మరలా అది రాదనుకున్నా. 100% జుట్టు వచ్చేసింది. తర్వాత మా అమ్మగారి ద్వారా వచ్చినటువంటి పారాసిస్ వెళ్ళిపోయింది. కాన్స్టిపేషన్ ట్రబుల్ పోయింది, ఎనీమియా పోయింది. దీనికి మూల కారణం ఏంటంటే, బేసిక్గా ఆహార నియమాల్లో వచ్చినటువంటి మార్పు. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెడ్ ఎంత ఇంపార్టెంట్.
ఇక్కడ మనం ఒక పదార్థం తినాలి అనే ప్రవృత్తి ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి ఒక పదార్థాన్ని బలవంతంగా నిషేధించటమా, దానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ని మైండ్ నుంచి తొలగించటమా? ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి చాలు. పదార్థాన్ని నిషేధించాం, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్వి తిన్నాం, తప్పని చెప్పి మానేసాం. ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అందరు తింటున్నారు, ఆ వాసన వస్తూ ఉంది, వాసనకు మనం అట్రాక్ట్ అయ్యాం. కానీ ఏం చెప్పాం అందరికీ? ఎన్వి మానేశానని చెప్పాం. కాబట్టి మనం మానేసాం. సో దాన్ని మనం ఏం చేసాం? సపరేట్ చేసాం. బీ కేర్ఫుల్. ఒక కోరికను అణుచుకోవటం చాలా ప్రమాదం, జయించటం చాలా ఉత్తమం. ఆ జయించడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఇక్కడ మార్పు రావాలి. దీని గురించి నేను బాగా ఆలోచించాను. ఇంకొక మాట చెప్తున్నాను. ధనార్జన ధర్మపదంగా ఉంటే ఆహారం అమృతం అవుతుంది. ఒకళ్ళు వడ్డిస్తూ ఉంటారు, ఆహారం వడ్డిస్తూ ఉంటారు, విసుక్కుంటూ, కోప్పడుతూ, వ్యతిరేకిస్తూ, మనసులో చికాకు పెట్టుకుని వడ్డిస్తే దట్ బికమ్స్ పాయిజన్. దీనికి ఒక ఎవిడెన్స్ చెప్తాను నేను. ఒక అత్తగారు కోడల్ని తిడుతుంది. అత్తగారిని తిరిగి మాటం లేక కోడలు దాన్ని మనసులో అణుచుకుంటూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆ కోడలు బిడ్డకు పాలిస్తుంది. బిడ్డ పాలు తాగిన 3 నిమిషాలకు వాంతి చేసుకున్నాడు. అంటే ఆ కోడలు మైండ్లో ఉన్నటువంటి బాధతోటి పాలు ఇచ్చింది కాబట్టి ఆ పాలు నెగటివ్గా మారినాయి. కాబట్టి వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, ఇన్ వాట్ స్టేట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక ఒక్క మాట చెప్తాను. 2018 సంవత్సరం జూన్ మాసం వచ్చేసరికి నా బాడీలో 95% నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది. మెంటల్గా మాత్రం 10% మార్పు వచ్చింది. కారణం ఏంటంటే ఒక అంశాన్ని గురించి విత్తనంగా వేసుకోవటం ఫస్ట్ పార్టు, దానికి పోషణ చేయటం రెండో పార్టు, ఫలితాన్ని పొందటం మూడో పార్టు. 2021 సంవత్సరం వచ్చేసరికి నాకు ఆ ఫలితం వస్తుంది. కారణం ఏంటంటే నేను దేన్ని గుడ్డిగా నమ్మను, ఎవరిని గుడ్డిగా అనుసరించను. ప్రతి విషయాన్ని రేషనలిస్టిక్గా, సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉంటాను. నా ద్వారా సమాజానికి ఎంత మేలు జరిగిందనేది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మేలు జరిగింది. దీనికి మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తున్నాను. సమాజాన్ని మార్చాలి, ప్రపంచం చెడిపోతుంది, ఏదో చెయ్యాలి. ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. అదే హృదయ స్పందన అనుకోండి, సామాజిక బాధ్యత అనుకోండి. కానీ ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. దాన్నే ఉద్ధరేదాత్మనాత్మానం అంటారు. మీకు 4 మాటలు. 1 ధర్మం, 2 స్వధర్మం, 3 పరధర్మం, 4 పరమధర్మం. ముందు ధర్మాన్ని గురించి మనం తెలుసుకుందాం. ధర్మం అంటే ఏమిటి? ప్రకృతికి అనుగుణంగా జీవించడమే ధర్మం. ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని తినటమే ధర్మం. అదే మన శ్రీనివాస్ యొక్క ఉద్యమం. ఆ బిడ్డను అభినందిస్తున్నాను నేను. అయితే ప్రకృతిలో ఏం జరుగుతుందో ఒకసారి ఉండండి. సహాయం, సహకారం, సామరస్యం, సహజీవనం. ఇవాళ మనం ఇంత మీటింగ్ అరేంజ్ చేశాం. దీనికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఈ ఖర్చు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమజీవుల యొక్క రక్తం చెమట నుంచి వచ్చింది ఖర్చు అంతా. మొన్న నేను ప్రత్యక్షంగా చూశాను. ఇల్లు కడుతూ ఉంటే కొంతమంది కూలీలు వచ్చారు. కింద నుంచి టైల్స్ మొయ్యాలి,
ఇసుక మొయ్యాలి, పైన గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో మేము హౌస్ కడతా ఉన్నాం. ఆడవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసట లేకుండా ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, యోగం ఎక్కదు, వాళ్ళలోనే ఉంది. రోజుకు 40 సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు తల మీద బరువు పెట్టుకొని మెట్లు ఎక్కుతూ దిగుతున్నారంటే యోగులంటే వాళ్లే కదా. వాళ్ళ శ్రమశక్తితో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మనం ఏం చేయాలి? మన మానసిక శక్తిని వాళ్ళకి అందించాలి. వాళ్ళ మంచి కోరుకోవాలి, వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి, వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదించాలి. అదే ఆధ్యాత్మికత అంటే. చివరిలో ఒక మాట చెప్పి ఆపేస్తాను. ఏమి లేదు బిడ్డలారా, మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చిట్ట చివరకు ఈ మార్గానికి ప్రవేశించి జీవితాన్ని ముగించవలసిందే. ముందుగా ప్రవేశించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు, ఆలస్యంగా అటువంటి వాళ్ళు తప్పనిసరిగా నష్టపోతారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఆ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే మార్గం ఏంటి? ఒక్కటే, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. తెలుసుకునేటప్పుడు సైంటిఫిక్గా తెలుసుకోవాలి, విచక్షణ వివేకం ఉండాలి, మైండ్లో విత్తనం వేసుకోవాలి. దాన్ని శ్రవణము అంటారు. వేసుకున్నటువంటి విత్తనాన్ని దానికి పోషణ చేసి దానికి ఎరువేయాలంటే దాన్ని మననం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అది సెకండ్ పార్టు. అది తర్వాత ఫలం అవుతుంది, అది థర్డ్ పార్టు. భార్యాభర్త కలిసిన రోజే బిడ్డ పుట్టడు, విత్తనం వేసిన రోజే ఫలం రాదు. దానికి టైం ఇవ్వాలి మనం. నేను కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాను. నాకు తెలిసినంత వరకు 2030 తర్వాత ఇటువంటి వ్యక్తులకి మంచి ఆదరణ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రపంచంలో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవన్నీ వైఫల్యం చెందుతున్నాయి. ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు, కానీ భౌతికపరమైన అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. అది వెరీ డేంజర్. ఎందుకంటే భౌతికపరమైన అభివృద్ధి అనేది ప్రకృతి వనరులతో ముడిపడింది. ప్రకృతిని పరిరక్షించకపోతే ప్రపంచం పూర్తిగా పతనమైపోతుంది. అటువంటి ప్రకృతిని రక్షించాలంటే ఇటువంటి శాకాహార సదస్సులు జరగాలి. కాదు, శాకాహార విప్లవం రావాలి. దాంతోపాటుగా ఆధ్యాత్మిక విప్లవం రావాలి. దానికి నేను ఒక చిన్న అభినందిస్తాను, ఎందుకంటే అందరినీ కలపాలి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు రాజకీయ నాయకులు కలుస్తున్నారు కానీ ఇద్దరు గురువులు కలవటంలే. సంస్థలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. కాదు, గురువులు కౌగలించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకోవాలి, ఒకరించుకోవాలి. అటువంటి స్థితి రావాలి తప్పనిసరిగా. మనం ప్రపంచాన్ని మార్చడం అనేది అసాధ్యమే, కానీ మనవంతు ప్రయత్నం చేయాలి. అసాధ్యం ఎట్లా అంటున్నారంటారేమో. 790 కోట్ల మంది ప్రపంచ జనాభాని మనం ఎట్లా మారుస్తాం? మన జీవితం ఎంత, జనాభా ఎంత? మీరు ఈరోజు వింటున్నారు, ప్రభావితం అవుతారు కానీ మారరు, ప్రభావితం అవుతారు. జొన్నవిత్తులు గారు బాగా మాట్లాడారు, విశ్వయ్య గురుజీ బాగా మాట్లాడారు, రోజా గారు బాగుంటుంది. ఇదంతా జడ్జిస్గా ఉంటారు మీరంతే. కానీ మార్పు రావాలంటే మాత్రం నర్వస్ సిస్టమ్ మారాలి. దీనికి 3 పార్ట్లు చెప్తాను. ఒకటి, మన వెన్నుపాములో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, బ్రెయిన్లో సెరిబ్రల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ప్యూరెస్ట్ లిక్విడ్ ఆన్ ద ఎర్త్ ఏమిటంటే సెరిబ్రల్ అండ్ స్పైనల్ ఫ్లూయిడ్. అది యాక్టివేట్ అవ్వాలి.
అదే కుండల శక్తి మేల్కోవటం అంటే. అది జరిగిందంటే ప్రపంచంలో ఎన్ని దుస్సంఘటనలు జరుగుతున్నప్పటికీ యాక్షన్ రియాక్షన్ ఉండదు, మోషన్ ఎమోషన్ ఉండదు. బయట జరుగుతాయి, జరగటం అనేది మంచిదే. ఎంత డిప్రెషన్ ఉంటే అంత ఎలివేషన్ ఉంటుంది, ఎంత నష్టం జరిగితే అంత లాభం ఉంటుంది, ఎంత భౌతికవాదం పెరిగితే అంత ఆధ్యాత్మికత వస్తుంది. ఇదంతా ఇవల్యూషన్లో ఒక భాగమే, మనం బాధపడాల్సిన పని లేదు. కాకపోతే మానవతావాదులుగా కొంచెం మనవంతు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధంగా మన పరిపూర్ణ జ్ఞానాన్ని తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, రెండోది నర్వస్ టిష్యూ. హ్యూమన్ బాడీలో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సాఫ్టెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే నర్వస్ సిస్టమ్. మూడోది ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఏంటంటే ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం, అదే భగవంతుడు అంటే. ఈ మూడు పట్టుకోండి చాలు. ఒకటి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, రెండు నర్వస్ టిష్యూ, మూడు శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. పైసా ఖర్చు పెట్టకుండా, డాక్టర్ గారి చేతిలో చేయి పెట్టకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, సెలైన్ పెట్టించుకోకుండా, ఇంట్లో కూర్చొని మెడిటేషన్లో కూర్చొని బాడీ వదిలేయచ్చు. ఏ మానవుడికి మరణం లేదు. మరణానికి ముందు నువ్వు ఉన్నావు, మరణం తర్వాత నువ్వు ఉంటావు. పోయేది కేవలం ఇది ఒక్కటే. కాబట్టి మరణమే లేకపోతే మనం దేనికి భయపడాలి? అటువంటి మరణాన్ని జయించే మార్గమే ఆధ్యాత్మికత. దానికి పుట్టినిల్లే మన భారతదేశం. ఇటువంటి ఆధ్యాత్మికత మన దేశంలోని మనం అందుకోకపోవటం దురదృష్టం. కానీ భవిష్యత్తులో బిష్మయ్ గురూజీ కాదు, మరొకళ్ళు కాదు, ఒక కాస్మిక్ ఫోర్సే తయారు చేస్తుంది. ఒక వ్యక్తి ఎక్కడ కాస్మిక్ ఫోర్సే తయారవుతుంది, తెస్తుంది. 2030 తర్వాత మనం స్పిరిచువల్ రెవల్యూషన్ రాబోతుంది. దానికి మనం అందరం సిద్ధం కావాలని చెప్పి, ఇటువంటి బిడ్డలందరూ కూడా ఉద్యమంలాగా చేపట్టి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసవాచ కర్మను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురుదేవ్, జై గురుదేవ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.